హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో థంబ్నెయిల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మళ్ళీ ఒక బోట్ నెక్ డిజైన్తో అలాగే అందులో కట్ వర్క్ కూడా ఉందన్నమాట. ఎలా కుడుతున్నాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక చూస్తున్నారు కదా, ఆల్రెడీ బోట్ నెక్కి నేను డిజైన్ గీసా. అంటే బోట్ నెక్కి పైన ఎంత తీసుకోవాలి మనం పొడుగు వెడల్పు అని అయితే గీసి పెట్టుకున్నాను. ఇప్పుడు డిజైన్కి వచ్చేసి నేను మార్క్ చేసుకుంటున్నాను అనమాట. కెన్వాస్ తీసుకొని మొత్తం 8 ఇంచులన్నర పొడుగు ఉంది. దాంట్లో మనకి త్రికోణం షేప్లో డిజైన్ ఉంది కాబట్టి మనం 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకొని సైడ్ నుంచి మనకి ఇక్కడ కట్ వర్క్ కోసం మనం డిజైన్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ కట్ వర్క్ మనకి గోల్ ఎంత వెడల్పు రావాలి అనేది చూసుకొని నేను ఇంచున్నర పెట్టుకొని కట్ వర్క్ కోసం అయితే కట్ చేస్తున్నాను. ఇక మార్క్ పెట్టుకున్న తర్వాత అయితే చూసారు కదా, కట్ వర్క్ అయితే డిజైన్ అయితే అలా గీసాను. మెయిన్గా కొంచెం టైలర్స్కి అయితే కొంచెం టైలరింగ్ ఏమంటారు, డ్రాయింగ్ మీద పట్టు ఉండాలన్నమాట. కొంచెం వచ్చి ఉంటే సరిపోతుంది. ఎందుకంటే కస్టమర్స్ ఈ డిజైన్ ఆ డిజైన్ అంటారు కాబట్టి డిజైన్కి తగ్గట్టు మనము డ్రా వేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం వస్తే బెటర్ అని నా ఒపీనియన్ అన్నమాట. సో కట్ వర్క్ అయితే మనం కొంచెం 1 ఇంచు ఎక్కువగా ఉంచుకున్న తర్వాతనే కెన్వాస్ అనేది మనం కట్ చేసుకోవాలి. కట్ పీస్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మన లైనింగ్కి మనం డిజైన్ అనేది కట్ చేసుకుందాం. పైన బోట్ నెక్ అయితే నేను 3 ఇంచులన్నర పొడుగు పెట్టాను, వెడల్పు వచ్చేసి 4.5 ఇంచులు పెట్టాను. ఇక కింద మనం 8 ఇంచులన్నర ఆల్రెడీ మనం కొలుచుకున్నాం కదా, గల్ల ఎంత ఉంది ఏంటి అనేది. కింద పార్ట్ వేరేగా ఉంది, మీరు డిజైన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. మధ్యలో పైపింగ్ వేసి కింద పార్ట్ వేరే ఉందన్నమాట. నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను. కింద పార్ట్కి ఏదైతే మనం జాయిన్ చేసుకుంటామో పైపింగ్ వేసి దానికి 3 ఇంచులు తీసుకొని 3 ఇంచుల మట్టుకైతే కట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇక కింది పార్ట్ కట్ చేసిన తర్వాత పైన డిజైన్ త్రికోణ షేప్లో ఉంది కదా, దానికి పెట్టి చూస్తాను. అంటే ఇప్పుడు కేన్వాస్ కట్ చేసింది ఎక్కడి వరకు వస్తుంది వెడల్పు పొడుగు అనేది అయితే ఒకసారి చూస్తున్నాను అనమాట. పొడుగు అయితే కరెక్టే ఉంది, నేను కట్ చేసిన మట్టుకే పొడుగు అయితే ఉంది. ఇప్పుడు వెడల్పు వచ్చేసి 3.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇంకా మీకు వెడల్పు కావాలంటే 4 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. మన బాడీ షేప్ని బట్టి మన నడుముని బట్టి మనం గల్ల వెడల్పు అనేది కూడా తీసుకోవాలి. అలా చూసుకొని త్రికోణం షేప్లో ఒక లైన్ గీసుకొని త్రికోణం షేప్లోనే కట్ చేశాను. ఇప్పుడు కట్ వర్క్ షేప్లో అయితే నేను కట్ చేయలేదు. ఇక ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇక తెలిసిందే కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ లైనింగ్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి. చుట్టూ పెద్ద కుట్టు వేసుకొని లోపలి వైపు ఎక్కడ ముడత రాకుండా చూసుకొని కుట్టు వేసుకోవడం. మీరు ఎవరైనా కొత్తగా నేర్చుకుంటే మాత్రం మనకి క్లాత్ అటు ఇటు జరగకుండా పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టుకోవడం వల్ల లోపల ముడత రావడము అలాగే ముందు వెనుకకి క్లాత్ జరగడం లాంటివి జరగదన్నమాట. కాబట్టి పిన్స్ పెట్టుకుని కుట్టుకుంటే ఇంకా మంచిగా ఫినిషింగ్ వస్తుంది. నేను మధ్యలో అయితే ఒక పిన్ పెట్టాను, మీకు చూస్తే కనిపిస్తుంది. ఇక మొత్తం జాయింట్ పెట్టుకున్న తర్వాత సైడ్కి ఉన్న ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నా కూడా కట్ చేసుకొని క్లాత్ ఎక్స్ట్రా ఉంటే ఇది మనకి కట్ వర్క్ కార్డ్ డిజైన్ వచ్చేసి నేను చీరకి అంచు ఉంటుంది కదా, అంచు తీసుకున్నాను అన్నమాట. ఆ అంచుకే కట్ వర్క్ డిజైన్ వస్తే లుక్ అనేది బాగుంటుంది, చీరలో కలవకుండా స్పెషల్గా కనిపిస్తుంది. కాబట్టి నేను అంచు తీసుకున్నాను. అలాగే అంచు మనకి ఎంత పొడుగు వస్తుంది ఏంటి అనేది చూసుకొని అక్కడ వరకు పిన్ పెట్టుకున్నాను, మళ్ళీ అటు ఇటు కదలకుండా. ఇప్పుడు ఇక మెయిన్ టాస్క్ వచ్చేసిందండి. కట్ వర్క్ కుట్టాలంటేనే కష్టం రా బాబు. అంటే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్నది, లైనింగ్ ఉంది, మళ్ళీ పైనుంచి ఈ అంచు, మళ్ళీ అంచు నుంచే మళ్ళీ కేన్వాస్ అన్నమాట. 4 క్లాతులు కింద పెట్టి కట్ వర్క్ డిజైన్ అయితే కుడుతున్నాను అన్నమాట. కొంచెం ఓపిక్గా నెమ్మదిగా కుట్టాలి. వెనుక ముందు క్లాతులు ఇన్ని ఉన్నాయి కాబట్టి 4 మడతలు ఉన్నాయి కాబట్టి వెనుకకు ముందుకు వెళ్తుందా, కుట్టు కింద మీద పడుతుందా లేదా అని చూసుకొని జాగ్రత్తగా పాదాన్ని తిప్పుకుంటూ మనం కట్ వర్క్ అనేది కుట్టుకోవాలి. ఈ మధ్యలో బాగా ట్రెండ్ అయిపోయిందండి కట్ వర్క్ డిజైన్స్ అయితే. ఇప్పుడు ఎక్కువ మంది మగ్గం వర్క్స్ కూడా పోపించుకోవట్లేదు. ఇప్పుడు ఎక్కువ మంది పేటెంట్సే పెట్టించుకుంటున్నారు ఆ డిజైన్స్కి. మగ్గం వర్క్ అంటే కూడా పేటెంట్స్ అనేది బాగా లుక్ అనేది బాగుంటుంది కాబట్టి చాలామంది మగ్గం వర్క్ అంటే పేటెంట్స్ పెట్టించుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక చుట్టూ కుట్టిన తర్వాత ఇక మళ్ళీ మధ్యలోకి మనం కట్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం కట్స్ కొంచెం కుట్టు దగ్గరికి పెట్టుకోవడం వల్లనే మనకి షేప్ అనేది కట్ వర్క్ షేప్ అనేది బాగా కూర్చుంటుంది. అక్కడ కట్ వర్క్ షేప్కి కట్స్ పెట్టుకున్న తర్వాత ఇలా లోపల వైపు నేను మలుస్తున్నాను చూడండి. అలా లోపల వైపుకి కరెక్ట్గా క్లాత్ లోపల లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళకుండా నీట్గా ఇలా కట్ వర్క్ షేప్ ఎలా ఉందో అలాగే ఉండేలా మనం అది ఏమంటారు, సీదా నుంచి ఉల్టా నుంచి సీదా తీయాలన్నమాట. నీది అది తెలుగులో ఏమంటారో తెలియదు. ఒకవేళ మీరు ఇంతవరకు చూస్తున్న మాత్రం కామెంట్ చేయండి. ఇక్కడ నేను గుజరాత్లో సూరత్లో ఉంటాను కాబట్టి నాకు కొంచెం తెలుగు ఇబ్బంది అవుతుంది. అంటే తెలుగులోనే మాట్లాడతాం కానీ కొంచెం అక్కడక్కడ హిందీ వర్డ్స్ అలా వస్తూ ఉంటాయి అన్నమాట.
నేను ఇక్కడ కట్ వర్క్ దగ్గర నేను కుట్టు ఫినిషింగ్ కుట్టు అనేది వేయలేదన్నమాట. నాకు అలా చూస్తేనే బాగా అనిపించింది. ఇంకా మనం ఐరన్ చేసామంటే ఇంకా లుక్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఒకవైపు అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకో వైపు కూడా మనం యాస్టిస్ అలాగే కుట్టుకోవాలి. ఇప్పుడు ఇక రెండు వైపులా మనకు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ కింది పార్ట్ జాయిన్ చేసుకోవాలన్నమాట. మనం ఏదైతే 3 ఇంచులు తీసుకున్నామో ఆ పార్ట్ అయితే రెడీ చేసుకోవాలి. నేను ఇది అదంతా ఇక వీడియో మీకు లెంత్ ఎక్కువ అవుతుందని తీయలేదు. సేమ్ మనం లైనింగ్ ఎంత పొడుగుందో అంతే పొడుగుకి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకొని వెడల్పు లైనింగ్ 2 కట్ చేసుకొని అటు ఇటు పెద్ద కుట్టు వేసుకొని జరగకుండా పెద్ద కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మించేది స్ట్రేట్గా పైపింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికోసం పైపింగ్ మనకి క్రాస్ అవసరం లేదండి, ఎందుకంటే స్ట్రేట్ పైపింగ్ వేస్తున్నాం కాబట్టి మనము క్లాత్ స్ట్రేట్గా కట్ చేసుకున్నా కూడా నడుస్తుంది అనమాట. మనం ఎప్పుడు గల్ల పైపింగ్ వేసినప్పుడే మనం పైపింగ్ క్లాత్ అనేది క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్ట్రేట్గానే కట్ చేసుకొని పైపింగ్ అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏదైతే మనం కింద పీస్కి రెడీ చేసుకున్నామో ఆ పీస్కి అయితే పైపింగ్ అనేది జాయిన్ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ కాకుండా ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం నేను పైపింగ్ని ఈజీ వేలో ఎలా వేయాలి బ్లౌజ్కి అనేది అయితే చూపించాను. ఇప్పుడు మామూలుగా కట్ వర్క్స్ బ్లౌజ్కి పైపింగ్ బ్లౌజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ట్రెండ్లో కూడా అవే నడుస్తున్నాయి కాబట్టి నేర్చుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా పైపింగ్ ఎలా వేయాలనేది నేర్చుకోండి. నేను ఐ బటన్లోనైనా లేకుంటే కింద డిస్క్రిప్షన్లోనైనా లింక్ ఇస్తాను. లేకుంటే కుదరకపోతే మాత్రం తప్పక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేశారంటే మీకు తప్పకుండా వీడియో అయితే అవపడుతుంది. ఎక్కువ వీడియోస్ కూడా లేవు వెతకడానికి. పైపింగ్ వేయడం అయిపోయింది కదా. ఇప్పుడు మనం రెండు వైపులా చంక భాగం నుంచి పొడుగు కొలుచుకోవాలి. ఎంత పొడుగులో ఉంది, మనం ఎక్కడి నుంచి జాయింట్ పెట్టుకుంటున్నాము అనేది రెండు వైపులా సమానంగా రావాలి కదా, ఒకటి పైకి ఒకటి కిందికి రాకుండా అలా చూసుకొని కట్స్ పెట్టుకొని తర్వాత పైనుంచి మనము ఈ పైపింగ్ అనేది వేయాలన్నమాట. మనకు కరెక్ట్గా వస్తుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. అటు సైడు చంక భాగం పొడుగు, ఇటు సైడ్ చంక భాగం పొడుగు కరెక్ట్ ఉందా లేదా, ముందు భాగం వెనుక భాగం చంక భాగం దగ్గర కరెక్ట్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని కుట్టు వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా స్ట్రేట్ వస్తుంది. అలాగే మంచిగా ఫినిషింగ్ అనేది ఉంటుంది. మొత్తానికి అయితే డిజైన్ రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. పై వైపు గల వైపు పైపింగ్ వేస్తాను. పైపింగ్ వేయడం చూపించలేదు, ఆల్రెడీ మన వీడియోస్లో ఉంది కాబట్టి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.